హాయ్ నమస్తే, నేను మీ రాపుల్ భాస్కర్, అడ్వకేట్, హైదరాబాద్. గత 20 సంవత్సరాలుగా ఇంకా అంతకంటే ముందు ఆ తర్వాత కూడా దేశవ్యాప్తంగా చాలామంది భార్యాభర్తలు వాళ్ళ యొక్క మనస్పర్ధలు వచ్చి రకరకాల కారణాల వల్ల విడిపోవడం అనేది జరుగుతాం. అయితే విడిపోతున్నటువంటి జంటలు ఒక అడ్వకేట్ని పెట్టుకొని కోర్టుల కేసులు డైవర్స్ పిటిషన్ వేసుకొని డైవర్స్ తీసుకోవటం అనేటువంటి జరుగుతలేదు. అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు, వాళ్ళ పెద్ద మనుషులు, వీళ్ళ పెద్ద మనుషులు కలిసి ఓ చెట్టు కింద కూర్చొని గ్రామ పంచాయతీలో కూర్చొని విడాకులు తెల్ల పేపర్ల మీద రాసుకొని విడిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ విడాకులు చెల్తాయా లేదా అనేది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. ఒకటి గుర్తుంచుకోండి, ఏ రకమైనటువంటి డైవర్స్ అయినా సరే ఖచ్చితంగా కోర్టులో తీసుకున్నటువంటి డైవర్స్ తప్ప మీరు పెద్ద మనుషుల ముందు తీసుకున్న డైవర్స్ కానీ, సర్పంచులు, ఎంపీటీసీలు, లేకపోతే ఎంపీపీలు, ప్రజాప్రతినిధుల ముందు, లేదు న్యాయవాదుల ముందు, నోటరీల ముందు రాసుకునేటటువంటి విడాకులు చట్ట ప్రకారం చెల్లవు. డైవర్స్ ఇచ్చేటటువంటి ఒకే ఒక అధికారం అది కోర్టులకు మాత్రమే ఉంది. ఎవరు ఎక్కడ డైవర్స్ ఇచ్చినా అది చెల్లదు. కొంతమంది అంటారు, మేము నోటరీ దగ్గరికి పోయినాం, అడ్వకేట్ దగ్గరికి పోయినాం, తెల్ల పేపర్ మొత్తం మేమిద్దరం కూడా విడిపోతామని రాసుకున్నామని అంటారు. కానీ చాలామంది అట్లా రాసుకున్నటువంటి విడాకులు చెల్లవు. ఆ తర్వాత వాళ్ళకి సరైనటువంటి లైఫ్ పార్ట్నర్ దొరకకపోతే తిరిగి మళ్ళీ మీ మీదకి వచ్చి ఈయనే నా భర్త అని, ఈమె నా భార్య అని మీ మీదకి వచ్చి రకరకాల కేసులు వేసి తిరిగి జైలు పంపేటటువంటి పని, కేసులు పెట్టేటటువంటి పని, లేదు ఇంకా రకరకాల క్లైమ్స్ అంటే రైట్స్ని క్లైమ్ చేసేటటువంటి ప్రమాదం ఉంది. ఏంటి దీనికి పరిష్కారం? అందుకే మీరు పెద్ద మనుషుల ముందు మీరు డైవర్స్లు తీసుకోకండి, నోటరీల ముందు మీరు డైవర్స్లు తీసుకోండి. చక్కగా ఒక అడ్వకేట్ని పెట్టుకొని మీరు ఒక మంచి సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కానీ, లేదు ఫ్యామిలీ కోర్టులలో కానీ, టౌన్లలో అయితే మీరు ఖచ్చితంగా మీరు ఒక డైవర్స్ పిటిషన్ వేసుకోండి. డైవర్స్ని చట్ట ప్రకారం తీసుకోండి, రక్షణ పొందండి. లేకపోతే మీరు మళ్ళీ తిరిగి మీ భార్య, డైవర్స్ ఇచ్చినటువంటి భార్య మీ ఇంటికి రావచ్చు, మళ్ళీ మీ మీద కేసులు పెట్టవచ్చు, లేదు జైలుకి పంపవచ్చు, ఆస్తిపరమైనటువంటి హక్కులు వేయవచ్చు, డీవీసీలు వేయవచ్చు, మెయింటెనెన్స్ కేసులు వేసేటటువంటి పరిస్థితి. అందుకనే మీరు రక్షణగా ఉండండి. పెద్ద మనుషుల ముందర డైవర్స్ తీసుకోకండి, చట్ట ప్రకారం డైవర్స్ తీసుకోండి. మీకు కావాల్సినటువంటి అన్ని రకాల రక్షణలు పొందండి. లేకపోతే మీరు తిరిగి మీ భార్య లేదా మీ భర్త మీ మీద రకరకాల కంప్లైంట్స్, రకరకాల కేసులు వేసేటటువంటి ప్రమాదం ఉండి జాగ్రత్తగా ఉండండి అని, మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా చట్ట ప్రకారం డైవర్స్ తీసుకోవాలని ఒక అవగాహన కోసం మీరు నోటీసులు పెడతాము.